ఓ గొప్ప సక్సెస్ చూసిన తన కొడుకు కనీసం సంతోషంగా లేడని, ఓ మూలన కూర్చుంటున్నాడని, ఓ తండ్రిగా తనకిది మనోవేదన కలిగిస్తోందని అల్లు అరవింద్ ఇటీవల ప్రెస్ మీట్లో చెప్పారు. నిజమే, కష్టపడింది ఈ సక్సెస్ కోసమే. కానీ అనాలోచితంగా చేసిన ఓ పని కారణంగా సక్సెస్ సంగతి తర్వాత ఇప్పుడు మనశ్శాంతి కూడా కరువైంది. అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? శిల్పా రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి నంద్యాల ఎన్నికల బరిలో ఉన్నాడు. ఆయనకు గెలుపుపై డౌట్ ఉంది. జనసేన ప్రభావం ఎక్కువగా ఉందని అర్థమైంది. కౌంటర్గా బన్నీని రంగంలోకి దింపాలనుకున్నాడు. ఫ్రెండ్షిప్ ను వాడుకున్నాడు. బన్నీ మైండ్ సెట్ ను ఆయన వాడుకున్నాడు. బంధువుల కన్నా ఫ్రెండ్సే ఎక్కువ అన్నట్లుగా ఉండే బన్నీ భార్యను తీసుకుని మరీ నంద్యాల వెళ్లాడు. ఆ వెళ్లిన టైమింగ్ కూడా రాంగే. పవన్ కోసం అందరూ పిఠాపురం వెళ్తున్న సమయంలో బన్నీ నంద్యాల వెళ్లాడు. తన స్నేహితుడిని శిల్పారవి రాజకీయంగా వాడుకున్నాడు. అది అర్జున్ కి మొదటి సమస్య. ప్రీమియర్ షోకు కూడా శిల్పా రవిచంద్రారెడ్డిని తీసుకువెళ్లాడు. అక్కడ తొక్కిసలాట జరిగింది. అక్కడికి నంద్యాల నుంచి అభిమానుల్ని శిల్పా రవి తరలించారన్న ఆరోపణలున్నాయి. కొన్ని వైసీపీ జెండాలు కనిపించాయి. అంటే శిల్పా రవి ఈ ఇష్యూని ఎక్కడి దాకా తీసుకువెళ్లారో అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసింది చాలక వైసీపీ రాజ్యసభ సభ్యుడు లాయర్ నిరంజన్ రెడ్డి తన తెలివితేటలతో మరింతగా అర్జున్ని ఇరకాటంలో పెట్టారు. మొత్తం పోలీస్ వ్యవస్థకు బన్నీని వ్యతిరేకం చేసి పెట్టారు. ఇది అక్కడితో ఆగేది కాదు. పోలీసుల సహకారం లేకపోతే సినీ హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడైనా కుటుంబం కన్నా ఫ్రెండ్స్ ఎక్కువ అనుకున్నారో, ఆ ఫ్రెండ్స్ రాజకీయంగా ఎలా వాడుకున్నారో అప్పుడే అసలు సమస్య వచ్చింది. దీన్ని బన్నీ గుర్తించలేదు. ఇప్పటికైనా గుర్తించారో లేదో తెలీదు.